హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. మనం నిన్నటి లెవెల్స్ మాట్లాడుకున్నాం కదా, ఇవాళ గురించి ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 50 చూడండి, డే ఆఫ్ కిందికి వచ్చింది. డే ఆఫ్ కిందికి వచ్చి మేబీ డేలోకి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా డే ఆఫ్ కిందికి వచ్చింది, మేబీ డేలోకి వచ్చింది. సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ కూడా రెడ్ డే ఆఫ్ కిందికి వచ్చింది, రెడ్ మేబీ డేలో. అన్ని రెడ్ వాటికి బ్లూ కూడా కొన్ని రెడ్ డే ఆఫ్ కింద, రెడ్ మేబీ డేలో 4 వచ్చినాయి చూడండి. నేను టెలిగ్రామ్లో అందుకోసం పెట్టాను, స్క్రీన్ పెట్టి బ్యాంక్ నిఫ్టీ రెడ్ డే ఆఫ్ బిలో వచ్చింది, పుట్టు కొనాలనుకున్నప్పుడు కొనుక్కున్నారా, అప్ టు రెడ్ మేబీ డేలో వరకు టార్గెట్ అని చెప్పాను. నిఫ్టీ 50 క్రాస్ అయిందని కూడా చెప్పాను. 10 వరకు నిఫ్టీ 50 క్రాస్ అయింది మేబీ డేలో. మీరు దీని ప్రకారం చేసుకున్నా సరిపోతుంది. ఇట్లా ఈ రెడ్ యాప్ కింద పడంగానే పుట్టు ఏం కొనుక్కుంటాం, 23,000 నిఫ్టీ 50 అది 800 పుట్టు. నేను చెప్తాను కదా, ఇక్కడ లెవెల్స్లో చెప్తాను కదా, ఏదేదైనా సేమ్ దాని ప్రకారం ఫాలో అయితే అయిపోతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్తాను కదా, రెడ్ యాప్ కింద కాగానే 50,500 పుట్టు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ప్రొసీడ్ అవ్వాలి మేబీ డేలో వరకు. సెన్సెక్స్ కూడా అంతే. ఓకేనా, అన్నీ వచ్చేసినాయండి. అయితే నిఫ్టీ 50 సెన్సెక్స్ పర్ఫెక్ట్గా నడుస్తున్నాయండి. ఇక్కడ ఈ 7th జనవరి హై వరకు వచ్చి ఇక్కడ నుంచి రివర్సల్ కావాలనుకున్నాం మనం. ఇది రివర్సల్ అవుతుంది. అండ్ సెన్సెక్స్ కూడా అవుతుంది సేమ్. 7th జనవరి హైకి వచ్చి అక్కడి నుంచి రివర్సల్ అవుతుంది. అసలు రివర్సలే కావాలి, కానీ బ్యాంక్ నిఫ్టీ అట్లా అవ్వట్లేదండి. బ్యాంక్ నిఫ్టీ ఈ హై దగ్గరనే ఉంటుంది, పైకి రావడానికి చూస్తుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక ఈ హైని క్రాస్ చేస్తే దాని నెక్స్ట్ టార్గెట్ ఈ హై అండి, 51,026, అంటే 51,100 అనుకోండి, అంతవరకు ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు రెడ్ డే ఆఫ్ ప్రకారం అయితే అట్లా రావట్లేదు, రెడ్ లైన్స్ ప్రకారం హై అంత రావట్లేదు. ఇక చూస్తాను రెడ్ లైన్స్ ప్రకారం హై ఎంత వస్తుందంటే, ఇది సెన్సెక్స్ అండి, ఎంత 583, అంటే 600 వస్తుందండి. కానీ ఇక్కడ మనకు ఎంత ఉంది టార్గెట్, 51,100, అంటే ఆల్మోస్ట్ 800 పాయింట్స్. ఇందులో 800 పాయింట్స్ క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అసలు యాక్చువల్గా కిందికి వెళ్ళాలండి ఇది, మరి ఇది కిందికి ఎందుకు వెళ్ళట్లేదో ఏమో. మరి ఇక్కడికనే ఈ క్యాండిల్ని ఈ లైన్ దగ్గరనే క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటే, ఒకవేళ రేపు గ్యాప్ అప్ అయితే మాత్రం ఇదేనండి ఈ హైయే. మొత్తం ఇక్కడ నుంచి 500 700 వరకు ఉన్నదండి టార్గెట్. నిఫ్టీ 50 అయితే పర్ఫెక్ట్గానే వస్తుంది. సెన్సెక్స్ కూడా అంతే. రివర్సల్ కావాలి, అసలు ఒక మోస్తరు రివర్సల్ కావాలి. కిందికి ఇలా వచ్చి ఈ విధంగా కిందికి రావాలండి. చూపిస్తాను నేను, ఇలా కిందికి వచ్చి అప్పుడు ఈ లైన్ దగ్గర రావాలి. లైన్ దగ్గరకు వచ్చి ఇట్లా బ్రేక్ ఇస్తే మనకు పర్ఫెక్ట్ ఉంటుంది ఈ లైన్ వరకు. కానీ అది అలా జరగట్లేదు. మరి చూద్దాం ఏమవుతుంది. రేపు గ్యాప్ డౌన్ అవుతుంది కావచ్చు బహుశా. ప్రస్తుతానికైతే అన్నీ మార్కెట్లో డాటా మొత్తం పాజిటివ్గానే ఉందండి. సో ఇవాళ ఎక్స్పైర్ అయిపోయిందిగా, రేపటి నుంచి కొత్త ప్రీమియం స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు చూస్తే మనకు తెలుస్తుంది నిఫ్టీది ఉన్న సెన్సెక్స్ది. అన్నీ అంతేనండి. ఇవి రెండే పర్ఫెక్ట్ ఉన్నాయండి, రివర్సల్ అవుతున్నాయి. ఇలా కిందికి పడాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా కిందికి పడి ఇట్లా పైకి రీచి బ్రేక్అవుట్ ఇవ్వాలి. అలా ఇవ్వట్లేదు. బ్యాంక్ నిఫ్టీ ఉన్న బ్యాంకెక్స్ రెండు అక్కడనే క్లోజ్ అయ్యే ప్రయత్నం చేసినాయి. రేపటి గురించి చెప్పుకుందామండి ఒకసారి.
నిఫ్టీ 50 చూడండి 23,650 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 23,450 కాల్ బై చేసుకోండి. 23,600 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,700 వుడ్ బై చేయండి. మంచి ఇవాళ సేమ్ అదే విధంగానండి నేను చెప్పిన విధంగానే డే ఆఫ్ మీద పడ్డది అనుకోండి, ఎంత క్లోజ్ అవ్వాలండి 23,600 అబోవ్ క్లోజ్ అవ్వాలి. అప్పుడు క్లోజ్ అయితే మనం 23,000 సారీ ఒక్క నిమిషం అండి 23,650 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు మనం ఏం చేస్తాం 23,450 కాల్ పై చేసుకుంటాం. ఒకవేళ ఈ డే ఆఫ్ కింద క్యాండిల్ పడి క్లోజ్ అయింది అనుకోండి 23,600 బిలో క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అప్పుడు మనం బై చేసుకుంటాం. టార్గెట్ 23,700 అది మన పుట్టు మాత్రం 23,700 పుట్టు బై చేసుకుంటాం. టార్గెట్ 23,494 వరకు ఈ మేబీ డేల వరకు. ఓకేనా, చాలా ఈజీ అండి. ఏం లేదు, మనం క్యాండిల్ కింద మీద పడడమే, కింద పడితే పుట్టు మీద పడితే కాళ్ళు ఇలా తీసుకోవాలి. ఆ లెవెల్స్ ప్రకారం మనకు ఒక ఇది ఏంటంటే లెవెల్ అన్నట్టు, ఈ లెవెల్లో మనం ఎగ్జిట్ అయిపోవాలని. చాలా మందికి ఎంట్రీ తెలుసు కానీ ఎగ్జిట్ తెలియదు కదా, అందుకోసమని ఇక్కడికి వస్తే ఎగ్జిట్ అయిపోతే సరిపోతుంది. మనకు ఒక లాట్కి మనం 500 1000 ఎంతో ప్రాఫిట్ బుక్ చేసుకొని బయట పడితే అయిపోతుంది. సెన్సెక్స్ కూడా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఆ లెవెల్స్ ఎంత ఉందండి. 50,400 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 50,100 కాల్ బై చేసుకోండి. 50,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 50,600 పుట్ బై చేసుకోండి. సెన్సెక్స్ చూడండి 78,100 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 77,700 కాల్ బై చేసుకోండి. 78,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 78,500 పుట్ బై చేయండి. బ్యాంక్ ఎక్స్ చూడండి, బ్యాంక్ ఎక్స్ అవసరం లేదు అయినా సరే వాటి లెవెల్స్ అట్లా పెట్టుకోండి మీకు ఫీడ్బ్యాక్లో. ఎందుకంటే నేను ఎప్పుడైనా కాల్ ఇచ్చేటప్పుడు మీకు దాని ప్రకారం నడుచుకోవడానికి ఉంటుంది. 57,100 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 56,800 కాల్ బై చేయండి. 57,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 57,300 పుట్ బై చేయండి. లెవెల్ చూసుకోండి, లెవెల్స్ చెప్తాను, ప్రీమియం లెవెల్స్. నిఫ్టీ 50 రాసుకోండి. 23,450 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం 315 మీద క్లోజ్ అవ్వాలండి. ఇది ఫ్రెష్ ప్రీమియం అండి, ఎందుకంటే వాళ్ళకి క్లోజ్ అయింది కదా, ఎక్స్పైర్ అయిపోయింది కదా ఇలా. బ్యాంక్ నిఫ్టీ 315 మీద క్లోజ్ అవ్వాలండి, టార్గెట్ 370. అదే 23,700 పుట్ బై చేయాలనుకుంటే 210 మీద క్లోజ్ అవ్వాలండి, టార్గెట్ 250. బ్యాంక్ నిఫ్టీ చూడండి 50,100 కాల్ బై చేయాలనుకుంటే 1105 మీద క్లోజ్ అవ్వాలండి, టార్గెట్ 1200. 50,600 పుట్ బై చేయాలనుకుంటే 792 మీద క్లోజ్ అవ్వాలండి, టార్గెట్ 882. సెన్సెక్స్ చూడండి 77,000 కాల్ బై చేయాలనుకుంటే 825 మీద క్లోజ్ అనివ్వండి. క్లోజ్ అయితే అప్పుడు మనం కొనుక్కుందాం. 825 మీద క్లోజ్ అయితే టార్గెట్ 1020. ఒకవేళ 78,500 పుట్టు బై చేసుకుంటే 695 మీద క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే మనం అప్పుడు బై చేసుకుంటాం, టార్గెట్ 840. ఈ సెన్సెక్స్ బ్యాంక్ ఎక్స్ ఇగ్నోర్ చేయండి, అవసరం లేదు. ఏమైనా ఉంటే నేను చెప్తాను. ఏం లేదండి, అందుకోసం నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను. ఇవి చార్ట్ పెట్టినప్పుడు ఇక్కడ ఏమని ఇచ్చాను, బ్యాంక్ నిఫ్టీ రెడ్ డే ఆఫ్ కింద పడుతుంది, ఏమైనా కొనుక్కుంటే కొనుక్కోండి. టార్గెట్ ఎలాగో మనకు తెలుసు కదా, రెడ్ మేబీ డేలో కిందికి వస్తే పైకి వెళ్తే రెడ్ మేబీ డే హై. ఇది రెడ్ ప్రకారం. బ్లూకి సంబంధించిన రేపు వస్తే ఎట్లాగో మరి బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుందంటే యాజ్ పర్ బ్లూ మేబీ డే హై వరకు మరి ఇక్కడికి వెళ్తుందా మనకు రేపు తెలుస్తుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందనుకోండి ఖచ్చితంగా కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దాదాపు నేను చెప్పాను కదండి 49,500కి వచ్చినా తప్పలేదండి, ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 49,500 ఇది ఎంత, ఈ లో ఎంత 49,500 వరకు రావాలండి. అప్పటి వరకు వస్తే మనకు రివర్సల్ జర స్ట్రాంగ్గా ఉంటుంది పైకి వెళ్ళిన కొద్దీ. ఓకేనా, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. కొంచెం ప్లీజ్ మీ సపోర్ట్ కావాలండి. నేను కష్టపడి ప్రీమియం లెవెల్స్ కూడా మీకోసం పెడుతున్నాను. ఏ యూట్యూబర్ ట్రేడింగ్ రిలేటెడ్ యూట్యూబర్ ఎవరు ప్రీమియమ్స్ తోటి పెట్టారండి. ఎవరు కూడా ఎక్కువగా ఈ కాన్సెప్ట్ తోటి ఎవరు చెప్పారండి. మేబీ డే హై మేబీ డేలో డే ఆఫ్ అనే కాన్సెప్ట్ తోటి ఇలా చెప్తున్న ఏకైక ఛానల్ నాదేనండి. సో నా ఎఫర్ట్ని గుర్తించి ప్లీజ్ 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 మీ సపోర్ట్ నాకు ఇవ్వండి.
నేను ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు పెడుతుంటాను ఇలాంటి లెవెల్స్ తోటి. దీని ద్వారా అందరూ లాభపడచ్చండి. ఓకేనా? ఇంతేనండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను రేపు. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.